అందరికీ ఫేవరెట్, అందరికీ ఇష్టం, బ్యూటిఫుల్గా కనిపించాలి అనేసి. జెనెటిక్ ఇష్యూస్ వల్ల స్కిన్ ఇష్యూస్ రావు. ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ గా మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎపిజెనెటిక్స్ మన చేతుల్లో ఉంటుందంటారు. 12 year old లోనే బాల్నెస్ బట్టతల అనేది స్టార్ట్ అయిపోవడం చూసాను. అది 60+ 50+ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం లాగా చూసేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల ఇక్కడ రోడ్డు మీద బట్టతలు ఉన్న వాళ్ళే కనిపించరు. హెయిర్ ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫ్యాక్టర్. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటే డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఆప్ చేస్తారు. డార్క్ సర్కిల్స్ కి వాస్క్యులర్ టిష్యూస్ తో ఏమైనా సంబంధం? ఫేర్ స్కిన్ నుండి పల్చగా స్కిన్ ఉంటే ఆ బ్లడ్ వెజల్స్ మనకు అక్కడ న్యాచురల్ గా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ వెజల్స్, ఆ వీన్స్ అన్నవి బ్లూ కలర్ లో ప్రామినెంట్ గా కనిపించడం వల్ల దూరం నుంచి అది కొంచెం డార్క్ సర్కిల్ లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి సన్ స్క్రీన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు? సన్ స్క్రీన్స్ మల్టిపుల్ ఇన్ ద మార్కెట్. అగైన్ యూ హ్యావ్ లోషన్స్, యూ హ్యావ్ స్ప్రేస్, క్రీమ్స్, జెల్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. హార్మోన్స్, స్కిన్ అండ్ హెయిర్ కనెక్టెడా? నేను చూసే ఎవ్రీ అదర్ పేషెంట్ హ్యాస్ సమ్ హార్మోనల్ ఇష్యూ. వచ్చే స్కిన్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇష్యూ. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravali, dermatologist with us. Hello, Andy. Hello, Andy. How are you? I'm good. How are you? Thank you. I'm fine. సో స్కిన్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అందరికీ ఫేవరెట్, అందరికీ ఇష్టం, బ్యూటిఫుల్గా కనిపించాలి అనేసి. సో ఇది జనరల్గా జెనెటిక్ ఇష్యూస్ ఉంటే స్కిన్ ఇష్యూస్ కూడా చాలా కామన్గా వస్తూ ఉంటాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం? జెనెటిక్ ఇష్యూస్ అంటే అన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల స్కిన్ ఇష్యూస్ రావు. కానీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి జెనెటిక్గా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్గా మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అని కొత్తగా మాట్లాడుతున్నారు అనమాట. మనకు ఆ జెనెటిక్ హిస్టరీ ఉన్న ఎపిజెనెటిక్స్ అంటే ఆ జీన్ మోడిఫికేషన్ వల్ల ఓవర్ ద ఇయర్స్ గుడ్ వే అవ్వచ్చు, బ్యాడ్ వే అవ్వచ్చు, ఉన్న కన్సర్న్స్ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్లో సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మంచి లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అన్నిటిని మనం ఫ్యాక్టర్స్, ఇలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసినప్పుడు అదే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నవి బెటర్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎస్, జెనెటిక్స్ ప్లే అ రోల్ ఇన్ మెనీ స్కిన్ ప్రాబ్లమ్స్, బట్ నెక్స్ట్ జనరేషన్స్లో అది ఎలా మోడిఫై అవుతుంది అన్నది మన చేతిలో కూడా ఉంటుంది అనమాట. ఓకే, కెన్ యూ జస్ట్ గివ్ అస్ అ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎపిజెనెటిక్స్? మన చేతుల్లో ఉంటుందంటారు కదా, చాలా మందికి దాని గురించి తెలియదు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ us? సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు బాల్డ్నెస్ అనే ఇష్యూ చూస్తే ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్లో ద యంగెస్ట్ ఐ హ్యావ్ సీన్ బాల్డ్నెస్ స్టార్ట్ అయిన వాళ్ళు 12 year old కిడ్ అనమాట. 12 year old లోనే బాల్డ్నెస్ బట్టతల అనేది స్టార్ట్ అయిపోవడం చూసాను నేను. సో ఈ బాల్డ్నెస్ అనేది ఎర్లియర్ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో అలా చూస్తే మీరు అది 60+ 50+ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం లాగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 20s లోనే 30s లోనే బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి బాల్డ్నెస్, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, ఈ జంక్ ఫుడ్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఇంటేక్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మన పొల్యూషన్, ఆల్ ఆఫ్ దీస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే జనరేషన్స్లో ఇదే బట్టతల అనేది చాలా ఎర్లీగా ప్రెజెంట్ అవుతుంది. సో ఇది దిస్ external influence on these genetics is called epigenetics. Like I said, ఇది నెగటివ్ వేలో, బట్ మీరు అదే ఒక మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి అంటే ఇవే జెనెటిక్ ప్రాబ్లమ్స్ని డిలే చేయడానికి కూడా మనకు కుదురుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ అని అంటారు. 100% అని కాదు, బట్ డెఫినెట్లీ మన చేతిలో చాలా వరకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చాలా చూస్తూ ఉంటే 20s 30s 40sలో ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ఎట్లా చేంజ్ అవుతుందో స్కిన్ కూడా అలా చేంజ్ అవుతుంది. ఎందుకు అండ్ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం? స్కిన్ అండి, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో మనం జనరల్గా మన జాయింట్స్ ఏంటి, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏంటి, ఇన్ జనరల్ మన బాడీ ఎలా ఏజ్ అవుతుందో స్కిన్ కూడా బాడీతో పాటు ఏజ్ అవుతుంది. సో 20sలో కానీ 30sలో కానీ, 20s ఇస్ అ డీసెంట్ టైమ్ ఫర్ స్కిన్. మన
జెనెటిక్స్ కానీ మనకి మంచి లైఫ్ స్టైల్ ఉంటే కనుక 20స్లో స్కిన్ బాగుంటుంది. 30+ మన యాక్చువల్ స్కిన్ చేంజెస్ అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బికాస్ 30+ మన స్కిన్లోంచి కొలాజిన్ అనేది లూజ్ అవుతూ ఉంటాం. చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వీ టెన్ టు లూజ్ 1% ఆఫ్ కొలాజిన్ ఫ్రమ్ అవర్ స్కిన్. సో ఈ కొలాజిన్ లాస్ వల్ల మన ఏజింగ్ స్కిన్ చేంజెస్, చర్మంలో ముడతలు రావటం కానీ, స్కిన్ సాగ్ అయిపోవటం కానీ, ఫేస్లో డల్నెస్ రావటం కానీ, పోర్స్ అనేవి ఎక్కువ ప్రామినెంట్గా కనిపించడం కానీ, ఇవన్నీ 30స్లో స్టార్ట్ అయ్యి ఇయర్ ఆన్ ఇయర్ ఇవి పెరుగుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యామ్, స్లో ఏజింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. స్లో ఏజింగ్ అంటే ఏంటిది? దాన్ని డిలే చేయొచ్చా? ఏజింగ్ అన్నది ఇన్ఎవిటబుల్, అది తప్పదు, మనకి ఎవరైనా ఏజ్ అవుతారు. బట్ ఎలా ఏజ్ అవుతాము అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, క్రొనలాజికల్ ఏజింగ్ అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చే చేంజెస్, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్కిన్ ఏజింగ్ అనేది ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్లో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆర్ లెట్స్ సే సంబడి హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అనుకోండి, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మన స్కిన్లో ఈ ఏజింగ్ చేంజెస్ అన్నవి చాలా ఫాస్ట్గా చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రానిక్ స్మోకర్ ఉన్నారంటే వాళ్ళ ఏజ్ కొన్నిసార్లు 20స్లోనే 30s లాగా అనిపిస్తారు, 30స్లోనే వాళ్ళు 40-year-old పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు. ఆర్ లెట్స్ సే ఎక్కువ బయట ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు. సో వీళ్ళు కాన్స్టెంట్గా సన్ ఎక్స్పోజర్కి గురవుతూ ఉంటారు. సో వీళ్ళని చూస్తే కూడా వాళ్ళ స్కిన్ అనేది ఆ కాన్స్టెంట్ యూవీ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళ స్కిన్ ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో మన ఏజ్ పద్ధతి వచ్చే ఏజింగ్ కాకుండా ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో కూడా ఏజింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, జెనెటిక్స్ పరంగా కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. జెనెటిక్స్ కూడా ఉంటుంది. సో మన ఫ్యామిలీలో ఏజింగ్ ఎలా ఉంది, మీకు మీ ఫాదర్ జీన్స్ ఉన్నాయా, మదర్ జీన్స్ ఉన్నాయా, తెల్ల జుట్టు ఎంత ఫాస్ట్గా వచ్చింది, అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఏజింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు బాల్నెస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం మీరు ఇందాక అన్నట్టు. సో దానికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? సో బాల్నెస్ అన్నది దెర్ ఇస్ నథింగ్ లైక్ అ పర్మనెంట్ సొల్యూషన్. బాల్నెస్కి మనం పర్మనెంట్గా ఈ ట్రీట్మెంట్ చేసేస్తే బాల్నెస్ తగ్గిపోయి మళ్ళీ రాదు అనే కండిషన్ కాదనమాట అది. అలా అయితే అసలు మనకి ఎక్కడ రోడ్డు మీద బట్టతలు ఉండే వాళ్ళే కనిపించరు. హెయిర్ ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫ్యాక్టర్. సో బాల్నెస్ అన్నది ఎవరైనా కంపల్సరీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఆప్ట్ చేస్తారు, ఎంత కష్టమైనా కూడా. బాల్నెస్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్స్తో మనం ఆ ప్రాసెస్ని డిలే చేయొచ్చు, కానీ కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టడం, స్టాప్ చేయడం అన్నది కుదరదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జెనెటిక్ కండిషన్. ఇట్స్ నాట్ అదేదో డిసీజ్ ఓ డిజార్డర్ కాదు. ఇట్స్ వెరీ సింపుల్. మన జీన్, మన హైట్ ఎలా డిసైడ్ అవుతుందో, మన స్కిన్ కలర్ ఎలా డిసైడ్ అవుతుందో, మన హెయిర్ ఎలా ఉంది అన్నది కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల డిసైడ్ అవుతుంది. సో మనం చేసే ట్రీట్మెంట్స్ అన్నిటితో ఈ ప్రాసెస్ని డిలే చేయటం, స్లో డౌన్ చేయటం అనేది చేయొచ్చు అనమాట. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అది చేయించుకున్నాక కూడా మళ్ళీ బాల్నెస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కూడా మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఫ్రంట్లో వచ్చిన గ్యాప్స్ని వెనకాల నుంచి మన డోనర్ ఏరియా నుంచి హెయిర్స్ తీసి ఈ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ ఉండే హెయిర్స్ అవి ఎలా అయినా బాల్నెస్ ప్రాసెస్ లోంచి వెళ్తా ఉంటాయి అన్నమాట. సో ఆ హెయిర్స్ ని మనం మెయింటైన్ చేయకపోతే ఈ పెట్టిన హెయిర్స్ ఉండి ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్స్ ఓవర్ ద ఇయర్స్ మెల్లగా అయిపోతూ ఉంటాయి. సో ఒక 5 to 10 years డౌన్ ద లేన్ యూర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆ పెట్టిన హెయిర్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ వి పోతాయి. సో ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్స్ ని మెయింటైన్ చేయడానికైనా కొన్ని సొల్యూషన్స్, మెడికేషన్స్ వాడుతూ ఉంటే అవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. అంటే లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ ఉండాలి మనం, లైఫ్ లాంగ్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు మెయింటైన్ ఇట్. yes. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరు యూ కెన్ చూస్, లైక్ అందరూ సెలెక్ట్ చేసుకోవచ్చా? హెయిర్ ఊడిపోయే వాళ్ళు అందరూ ఆప్ట్ చేసుకోవచ్చా, లేదా దెర్ ఇస్ సమ్ ఏజ్ ఆర్ సమ్ పర్టికులర్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువలీ మన బాల్నెస్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ స్టేజ్లో ఉంది వాళ్ళ బాల్నెస్ అన్న దాన్ని బట్టి ఒకటి డిసైడ్ చేస్తాము. అండ్ రెండో ఫ్యాక్టర్ వచ్చేసి వాళ్ళకి వెనకాల డోనర్ ఏరియా ఎంత బాగుంది అన్నది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం వెనకాల నుంచి హెయిర్ తీసి ఫ్రంట్లో పెడుతున్నాం. సో డోనర్ ఏరియా అన్నది క్వాలిటీ బాగోలేకపోతే మనం చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చూడటానికి అంత సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అవ్వదు. సో
వెనకాల డోనర్ ఏరియా ఎంత బాగుంది అన్న ఒక ఫ్యాక్టర్ మీద అండ్ వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్లో ఉన్నారు అన్న దాని మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డిసైడ్ చేస్తాము. అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, బాడీ నుంచి హెయిర్ తీసుకొని బియర్డ్ నుంచి కూడా తీసుకొని చేస్తున్నారు అనమాట. బట్ ద బెస్ట్ ఈస్ ఇఫ్ వీ కెన్ టేక్ మన వెనక వైపు ఉన్న హెయిర్, బట్ అది ఆప్షన్ కానప్పుడు వీ గో ఫర్ దీస్ అదర్ ఆప్షన్స్. ఓకే, వాట్ ఈస్ హైఫూ ట్రీట్మెంట్? హైఫూ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ కాల్డ్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అండి. ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేయించుకుంటాం కదా మనం డయాగ్నోసిస్ కోసం. సో అదే అల్ట్రాసౌండ్ని హై ఇంటెన్సిటీలో స్కిన్ లేయర్స్లో డెలివర్ చేస్తాము. సో ఇది వెళ్ళి ఫ్యాట్ లేయర్ మీద యాక్ట్ చేస్తుంది, మన స్కిన్లో కొలాజిన్ లేయర్, డర్మల్ లేయర్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. సో దీంతో కొలాజిన్ స్టిమ్యులేషన్ అంటాం అనమాట. కొలాజిన్ స్టిమ్యులేట్ చేయొచ్చు, ఫ్యాట్ సెల్స్ మీద యాక్ట్ చేయొచ్చు. అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఇస్ స్కిన్ టైట్నింగ్. ఓకే, సో స్పెసిఫిక్గా మనకి ఏజింగ్తో పాటు ఫేస్ మెల్లగా సాగ్ అయిపోయినట్టు అవ్వటం, ఈ సాగ్ వల్ల అదంతా ఈ స్కిన్ అంతా డబుల్ చిన్ లాగా ఈ ఏరియాలో ఎక్కువ అక్యుములేట్ అవ్వటం. సో ఈ లిఫ్ట్ ఇవ్వటం కోసం ఏజ్ బట్టి వాళ్ళకు ఉన్న లెవెల్ ఆఫ్ సాగ్ బట్టి స్కిన్ టైట్నింగ్ కోసం వాడే ట్రీట్మెంట్ అనమాట. హౌ ఎఫెక్టివ్ ఇస్ దిస్? ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. పేషెంట్ సెలెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఒబీస్ పేషెంట్, వాళ్ళు చాలా లావ్ ఎక్కువ ఉండి, బరువు ఎక్కువ ఉండి, వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ కంటే ఎక్కువ బాడీ వెయిట్ ఉండి నాకు ఫ్యాట్ తగ్గిపోవటానికి హైఫూ చేయండి అంటే అలా వర్క్ అవ్వదు అది. సో ఫస్ట్ వీ టెల్ దెమ్ మీ ఐడియల్ బాడీ వెయిట్కి రావాలి. ఆ ఎక్సెసివ్ స్టబర్న్ పాకెట్స్కి హైఫూ హెల్ప్ చేస్తుంది. ఆర్ ఈవెన్ అన్ లీన్ పేషెంట్, కొంతమందికి స్కిన్ ఎక్కువ సాగ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఏజ్ బట్టి ఆర్ వాళ్ళ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి. అలాంటి వాళ్ళల్లో కొలాజిన్ స్టిమ్యులేట్ చేసి స్కిన్ టైటనింగ్ కోసం కూడా వాడతాం అనమాట. ఇది సర్జికల్ ప్రాసెసా? ఇది కంప్లీట్లీ నాన్ ఇన్వేజివ్, సర్జికల్ ప్రాసెస్ కాదు. ఇట్స్ మెషిన్ బేస్డ్ ప్రొసీజర్ అనమాట. ఒక మెషిన్తో ఈ అల్ట్రాసౌండ్ అన్నది స్కిన్ పైనే చేస్తాము, బట్ డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్కి అల్ట్రాసౌండ్ని డెలివర్ చేస్తాం అనమాట. నాన్ ఇన్వేజివ్, పెయిన్ ఏం ఉండదు, నీడిల్స్ ఏం వాడము, అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా డౌన్ టైం, అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత మన స్కిన్లో విజిబుల్ చేంజెస్ అనేవి బయట వాళ్ళు నోటీస్ చేయడానికి అలాంటివి ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అన్నారు కదా, లైక్ కెమికల్ పీల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, అట్లాంటి హౌ ఎఫెక్టివ్ ఆడితే ఫర్ స్కిన్ ఓపెన్ పోర్స్, లార్జ్ పోర్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా వాటికి? సో కెమికల్ పీల్స్ అనేవి రకరకాల కెమికల్ పీల్స్ ఉంటాయి. కెమికల్ పీల్స్ పింపుల్స్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఏజింగ్ కోసం కెమికల్ పీల్స్ ఉంటాయి. మెయిన్లీ ఎక్కువ మేము వాడేది పిగ్మెంటేషన్ కోసం అనమాట. సో అది కూడా కెమికల్ పీల్ మనము ఎలా డిసైడ్ చేస్తాము అంటే, మనం ట్రీట్ చేసే కండిషన్ పిగ్మెంటేషన్ అనుకోండి, అది సూపర్ఫిషియల్ పిగ్మెంటేషనా చాలా డీప్ పిగ్మెంటేషనా అన్న దాన్ని బట్టి పీల్ చూస్ చేసుకుంటాము. సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్స్కి కెమికల్ పీల్స్ బాగా హెల్ప్ అవుతాయి. అదే డీప్ పిగ్మెంటేషన్స్ కొన్నిటికి లేజర్ వాడాల్సి వస్తుంది. సో మీరు అన్నట్టు ఓపెన్ పోర్స్ అనేవి అందరికీ ఉంటాయి. మనకు ఆయిల్ యాక్టివిటీ ఎలా ఉంది, మన ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కొంతమందికి పోర్స్ ఎక్కువ ప్రామినెంట్గా ఉంటాయి, కొంతమందికి అంత కనిపించవు అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోర్స్ అన్నవి మన స్కిన్ ఫంక్షనింగ్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి ఉంటేనే మన గ్లాండ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో కొంతమందికి చాలా ఎక్కువ ప్రామినెంట్గా కనిపించే వాళ్ళకి కొన్ని కొలాజిన్ స్టిమ్యులేటింగ్ ప్రొసీజర్స్తో ఆ పోర్ కనిపించే ప్రామినెన్స్ అన్నది కొంచెం తగ్గించవచ్చు. అంతే, కెమికల్ పీల్స్ ఫర్ పోర్స్ నాట్ అ గ్రేట్ ఆప్షన్. వీ రాదర్ డూ వేరే ప్రొసీజర్స్ చేస్తాము. బట్ మల్టిపుల్ పిగ్మెంటేషన్స్ ట్రీట్ చేయడానికి, పింపుల్స్ ట్రీట్ చేయడానికి, మీరు అన్నట్టు డార్క్ సర్కిల్స్, కొన్ని కారణాల వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్ ట్రీట్ చేయడానికి కానీ, లేదు అంటే మనకి పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చలు కానీ, వేరే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, ట్యాన్ అయిన వాళ్ళకి ఇలాంటి ట్రీట్ చేయడానికి కెమికల్ పీల్స్ బాగా ఉపయోగపడతాయి. సో డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. దీని డార్క్ సర్కిల్స్కి వాస్క్యులర్ టిష్యూస్తో ఏమైనా సంబంధం ఉంది? డెఫినెట్లీ. బేసిక్గా డార్క్ సర్కిల్ అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అనమాట. మీరు అన్నట్టు వాస్క్యులర్ అంటే కొంతమందికి స్కిన్ పల్చ్గా ఉంటుంది ఇన్ జనరల్, వాళ్ళకి అక్కడ బ్లడ్ వెజల్స్, వీన్స్ అన్నవి చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫేర్ స్కిన్ నుండి పల్చ్గా స్కిన్ ఉంటే ఆ బ్లడ్ వెజల్స్ మనకు అక్కడ న్యాచురల్గా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ వెజల్స్, ఆ వీన్స్ అన్నవి బ్లూ కలర్లో ప్రామినెంట్గా కనిపించడం వల్ల దూరం నుంచి అది కొంచెం డార్క్ సర్కిల్ లాగా అనిపిస్తుంది. సో దానికి యాక్చువల్లీ పెద్ద ఏమీ చేయలేము, బికాస్ అది మీ స్కిన్ టెండెన్సీ కాబట్టి. బట్ అదే డార్క్ సర్కిల్ వేరే కారణాల వల్ల, కొంతమందికి లెట్స్ సే కళ్ళ కింద గుంటలు ఉంటాయి. ఆ గుంటలు జెనెటిక్గా అవ్వచ్చు, ఏజింగ్ వల్ల అవ్వచ్చు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల గుంటలు
ఆ కళ్ళ కింద Yeah, గుంటలు ఉంటాయి. సో ఆ గుంటలు ఉండటం వల్ల ఫస్ట్ థింగ్ వచ్చేది టయర్డ్ లుక్. వాళ్ళు ఎంత True. బాగా పడుకున్నా కూడా అందరూ నెక్స్ట్ డే వాళ్ళని ఇన్ జనరల్ ఏంటి టయర్డ్గా ఉన్నావు అని అడుగుతారు. ఒక టయర్డ్ లుక్ ఉంటుంది కళ్ళ కింద గుంటలు ఉండటం వల్ల. సో అది యాక్చువల్గా డార్క్ సర్కిల్ కాదు, Okay. గుంటల వల్ల ఈ పైనుంచి ఇట్లా ఒక షాడో ఎఫెక్ట్ లాగా పడి ఆ గుంటలు ఉండటం వల్ల వాళ్ళకి డార్క్ సర్కిల్ లాగా అనిపిస్తుంది. Okay. దాని చాలా సింపుల్ ఫిల్లర్ ట్రీట్మెంట్, ఒక 10 minutes ప్రొసీజర్. అది ఆ గుంటల్ని ఇంప్రూవ్ చేసేస్తే ఆ షాడో ఎఫెక్ట్ పోయి ఇమీడియట్గా దే విల్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద డార్క్ సర్కిల్. ఇట్స్ నాట్ అ ట్రూ డార్క్ సర్కిల్, షాడో ఎఫెక్ట్ వల్ల డార్క్ సర్కిల్. Okay. బట్ మీరు అన్నట్టు ఇన్ జనరల్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి, రకరకాల పిగ్మెంటేషన్స్. థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, ఎనీమియా ఉన్న వాళ్ళల్లో, ఆర్ ఇన్ జనరల్ కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కళ్ళ కింద పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది. అది ద మోస్ట్ స్టబర్న్ ఫర్ ట్రీట్మెంట్. మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక్క రీజన్ వల్ల పిగ్మెంటేషన్ రాదు, దానికి ఒక 100 రీజన్స్ ఉంటాయి. Okay. అందులో మనం కొన్ని అడ్రస్ చేయగలుగుతాం, కొన్ని అడ్రస్ చేయలేము. సో వాళ్ళకి దేని వల్ల పిగ్మెంటేషన్ వచ్చింది అన్నది మనం అసెస్ చేసి ఆ అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేసి దానిపైన ఒక కెమికల్ పీలో క్రీమో వాడితే దెల్ సీ సమ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇందాక మీరు అన్నట్టు షాడో ఉంటుంది డార్క్ సర్కిల్స్కి, ఒరిజినల్ డార్క్ సర్కిల్కి, అండ్ దెర్ ఇస్ షాడో డార్క్ సర్కిల్ ఎఫెక్ట్. సో డిఫరెన్షియేట్ చేయొచ్చా మీరు ఇది చూసినప్పుడు క్లినికల్గా? క్లినికల్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే కనుక వాళ్ళు డెఫినెట్గా మీకే అక్కడ ఒక మిర్రర్ ఇచ్చి మీకున్నది యాక్చువల్ డార్క్ సర్కిలా లేకపోతే ఆ షాడో ఎఫెక్ట్ వల్ల ఫామ్ అయిన డార్క్ సర్కిలా అన్నది చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఫిల్లర్స్ అంటే ఇప్పుడు ఐ చుట్టూ వ్రింకిల్స్ కూడా ఉంటాయి, ఫిల్లర్స్ హెల్ప్ చేస్తాయా? దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఐ చుట్టూ వ్రింకిల్స్ మళ్ళీ మోస్ట్లీ ఏజింగ్ స్కిన్ చేంజెస్. ఇంకా బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో స్మోకర్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందికి ఐ అలర్జీస్ ఉంటాయి, వాళ్ళు రిపీటెడ్గా ఐస్ రబ్ చేయటం వల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి రింకిల్స్ కూడా ఫామ్ అవుతాయి. సో అగైన్ అది ఏజింగ్ వల్ల వచ్చిందా, అలర్జీస్ వల్ల వచ్చిందా, దేని వల్ల ఆ చేంజెస్ చూస్తున్నాం అన్నది అసెస్ చేసుకుంటే, ఫిల్లర్స్ అన్నది అన్లెస్ వాల్యూమ్ లాస్ ఉంటే తప్ప ఫిల్లర్కి పెద్ద రోల్ లేదండి. బట్ అదే హైలరానిక్ యాసిడ్ ఏదైతే ఫిల్లర్లో వాడతామో జస్ట్ కొలాజన్ స్టిమ్యులేట్ చేయడానికి కూడా వాడతాము. సో ఆ కొలాజన్ స్టిమ్యులేటింగ్ హైలరానిక్ యాసిడ్ అన్నది అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల కొలాజన్ స్టిమ్యులేట్ అయ్యి ఆ ఫైన్ లైన్స్ ఆర్ రింకిల్స్ అన్నవి ఓవర్ ద ఇయర్స్ బెటర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి దగ్గర క్లినిక్స్ అయిపోయాయి, జెన్యూన్ అని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మీరు బికాజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అట్లాంటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. బేసిక్గా మీ ప్రొఫెషనల్ని చూస్ చేసుకోవటం వల్ల మీ రిజల్ట్ ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు నిజంగానే చాలా క్లినిక్స్ అయిపోయినాయి. అక్కడ ఒక డర్మటాలజిస్టే కాకుండా ఫ్రమ్ అ సెలూన్ టు అ స్పా టు ఇంకా యూ నేమ్ ద పర్సన్, ఎవ్రీబడి ఈజ్ అ స్కిన్ ప్రొఫెషనల్ దీస్ డేస్. సో చూసింగ్ ద రైట్ డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ సింపుల్, యూ లుక్ ఫర్ దర్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు మీరు గూగుల్లో వాళ్ళ పేరు సెర్చ్ చేసినా వాళ్ళ మెడికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎన్ఎంసీ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ డీటెయిల్స్ అవన్నీ చాలా క్లియర్గా వచ్చేస్తాయి. సో ఎవ్రీబడి పోర్ట్రేయింగ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ or the so-called cosmetologists, they're not real doctors. So ఆ బేసిక్ రీసెర్చ్ చేసుకో, ఇవాళంతా ఈజీగా ఇంటర్నెట్ చేతిలో ఉన్నప్పుడు బేసిక్ రీసెర్చ్ చేసుకొని వెళ్ళటం ఇంపార్టెంట్. రైట్ ప్రొఫెషనల్ ఈ ట్రీట్మెంట్స్ చేయకపోతే చూడటానికి నేను అన్నట్టు ఇందాక 10 minutes ప్రొసీజర్ అని చెప్పాను, ఆ రైట్ ప్రొఫెషనల్లీ మీరు చూసుకోపోతే ఈ 10 minutes ప్రొసీజర్ కెన్ బి అ బిగ్ డిజాస్టర్ ఆల్సో. సో భయపెట్టాలని కాదు, బట్ వెన్ యూఆర్ డూయింగ్ సర్టెన్ ప్రొసీజర్స్ కరెక్ట్గా చేయకపోతే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐ దగ్గర చేసే ప్రొసీజర్ వల్ల బై మిస్టేక్ ఏదైనా బ్లడ్ వెజల్లోకి ఇంజెక్ట్ చేస్తే ఆ కన్ను, ఐ విజన్ పాడయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయి. సో చూసింగ్ ద రైట్ ప్రొఫెషనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా వరకు గర్ల్స్ ఇప్పుడు కొందరు బయటికి వస్తున్నారు, బట్ దే హ్యావ్ యునో కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇన్నర్ థైస్ డార్క్గా ఉన్నప్పుడు, అండ్ దెర్ ఆర్ క్లాగ్డ్ పోర్స్, బ్లాక్ హెడ్స్ అండ్ ఆల్, అండర్ ఆర్మ్స్ కూడా. సో దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో ట్రీట్మెంట్ లైక్ ఐ సెడ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన రెగ్యులర్ ఏజింగ్తో కాకుండా చాలా వరకు లైఫ్ స్టైల్ వచ్చే ప్రాబ్లమ్స్.
సో మీరు ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద 20s 30sలో వచ్చే ప్రాబ్లమ్స్ యంగ్స్టర్స్లో మనం చూసే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ దీస్ ఆర్ ఆల్ దర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్తో ఎక్కువైన ప్రాబ్లమ్స్ అనమాట. సో మోస్ట్లీ నేను చూస్తే నేనుండే ఏరియా ఐ సీ అ లాట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళది కాన్స్టెంట్ డెస్క్ జాబ్ ఉంటుంది అండ్ పొద్దున వెళ్తే నైట్ ఎప్పుడో వస్తారు ఆర్ దర్ షిఫ్ట్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్ అవి చేస్తారు. సో దట్ స్లీప్ ప్యాటర్న్ ఇస్ డిస్టర్బ్డ్ ఉంటుంది. సో దీంతో ఈ కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల వాళ్ళ మెటబాలిక్ హెల్త్ అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఎక్కడో బయట నుంచి వచ్చి పీజీ హాస్టల్లో ఉంటూ ఆర్ ఇన్ జనరల్ ఫ్రెండ్స్తో ఉంటూ ఆర్ ఫస్ట్ టైం జాబ్ కాబట్టి వాళ్ళ చేతికి మనీ వస్తాయి, కొత్త శాలరీ వస్తుంది, దే నో హౌ టు స్పెండ్ ద మనీ. సో ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, బయట ఎక్కువ తింటా ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కుదరదు వాళ్ళకి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళు బరువు పెరిగిపోతూ ఉంటారు అనమాట. సో దీంతో పిసిఓడి అని, థైరాయిడ్ ఇష్యూస్ అని, ఇన్ జనరల్ వాళ్ళ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పిసిఓడి ఈ ఇష్యూస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఈ బరువు పెరిగిపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా సివియర్ అయిన వాళ్ళలో డయాబెటీస్, అది నెక్స్ట్ స్టేజ్ అనమాట. బట్ ఎర్లీ స్టేజెస్లోనే మన స్కిన్ చెప్పేస్తుంది దీనికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మన స్కిన్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్. సో ద మినిట్ కొన్ని చేంజెస్ స్కిన్ మీద స్టార్ట్ అయినాయి అంటే మీకు ఇంటర్నల్గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ మామూలుగా మీరు చెప్పినట్టు ఈ ఇన్నర్ థై పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్, ఫస్ట్ థింగ్ వాళ్ళు బరువు పెరిగిపోవటం వల్ల ఈ ఏరియాస్లో ఫ్రిక్షన్ వల్ల వస్తుంది. ఆర్ ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని నేను చెప్పిన దానివల్ల ఎకాంతోసిస్ అనే స్కిన్ కండిషన్ డెవలప్ చేస్తారు. మెడ చుట్టూ నలుపు అవ్వటం, మెడ చుట్టూ స్కిన్ థిక్ అవ్వటం, అండర్ ఆర్మ్స్లో పిగ్మెంటేషన్ రావటం, థైస్ దగ్గర పిగ్మెంటేషన్ రావటం. సో ఇవన్నీ ఉట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ కాదు, అండర్లైయింగ్ ఇష్యూ ఉంటుంది. అది అడ్రస్ చేసి దానికి కొన్ని కెమికల్ పీల్స్ చేస్తాము, కొన్ని క్రీమ్స్ ఇస్తాము. అండర్లైయింగ్ ఇష్యూని అడ్రస్ చేసేసి మేము పైన ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అది అమేజింగ్గా వర్క్ అవి తెలిసి గుడ్ రిజల్ట్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇన్నర్ థైస్కి, అండర్ ఆర్మ్స్కి కూడా కెమికల్ పీల్స్ చేయొచ్చు అంటారు? ఎస్, కెమికల్ పీల్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో, డిఫరెంట్ పర్సంటేజ్ స్ట్రెంగ్త్లో దొరుకుతాయి అనమాట. సో ఏ ఏరియా ట్రీట్ చేస్తాం, సెన్సిటివ్ ఏరియాస్, ఆ థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ ఎలా ఉంది, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి వి చూజ్ అ కెమికల్ పీల్ అనమాట. ఓకే. ఇప్పుడు రెటినాయిడ్స్ గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు వచ్చి మంచి చేస్తున్నారా, మంచి కంటే ఎక్కువ చెడు అవుతుంది. స్కిన్కి బదులు హెయిర్కి కూడా వాడుతున్నారు రెటినాయిడ్స్. ఇక్కడ స్కిన్ మీద కంటే ఇక్కడ బాల్నెస్ ఉంటే ఫ్రంట్ లైన్, అక్కడ హెయిర్ గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు. రెటినాయిడ్స్ దేనికి యూజ్ అసలు? రెటినాయిడ్స్ వైటమిన్ ఏ డెరివేటివ్ అండి. అది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ అ డర్మటాలజిస్ట్. అంటే మీరు అన్నట్టు కాస్మెటిక్ కన్సర్న్స్కి కాకుండా వీ యూజ్ ఇట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ సోరియాసిస్, కొన్ని కాంటాక్ట్ డర్మటైటిస్, మల్టిపుల్ అదర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రెటినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. సో సమ్ సీరియస్ స్కిన్ ఇష్యూస్ ట్రీట్ చేయడానికి కూడా వాడతాం. సో మీరు చెప్పినట్టు టాపికల్ రెటినాయిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పిగ్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. ఇట్స్ దాని బెనిఫిట్స్ మల్టిపుల్ అనమాట. అందుకనే అందరూ అంత ఈజీగా వాడతారు, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి. కానీ ప్రాబ్లమ్ విత్ రెటినాయిడ్స్ ఏంటి అంటే, ఓకే మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు వాడమంటారు, మీరు వాడతారు. రెటినాయిడ్స్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఏ కాన్సన్ట్రేషన్లో వాడుతున్నారు, అసలు మీ స్కిన్ అది టాలరేట్ చేస్తుందా, మీ స్కిన్ టైప్ ఏంటి, ఎలా వాడుతున్నారు, మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంది, మాయిశ్చరైజర్ ఉందా లేదా, సన్ స్క్రీన్ ఉందా లేదా. సో రెటినాయిడ్ బెనిఫిట్స్ అనేవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఒక 30 seconds రీల్లో రెటినాయిడ్ బెనిఫిట్స్ మాట్లాడగలుగుతారు, కానీ 100 అదర్ ఫ్యాక్టర్స్ మాట్లాడలేకపోవచ్చు. సో మీరు అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడటం మొదలుపెట్టి మీకు ఈ మిగతా ఫ్యాక్టర్స్ అన్ని తెలియకపోతే యూఆర్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ గుడ్ టు యువర్ స్కిన్. సో ఐ వుడ్ సే వాడచ్చు రెటినాయిడ్స్, దే ఆర్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్. బట్ ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని విజిట్ చేసి అసలు మీకు అవసరం ఉందా లేదా, అసలు ఎలాంటిది స్టార్ట్ చేయాలి, అసలు ఎలా వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, ఇవన్నీ ఒక ఐడియా తెచ్చుకొని స్టార్ట్ చేస్తే ఇట్స్ బెటర్. సో రెగ్యులర్గా వాడొచ్చా రెటినాయిడ్స్, లేదంటే వీక్లీ ఇన్నిసార్లు అని ఉంటుంది, 4 days a week అట్లా ఉంటుంది, అట్లా వాడొచ్చా? అండ్ దెర్ ఇస్ అదర్ థింగ్ ఆల్సో, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్, శాండ్విచ్ టెక్నిక్తో వాడాలా, అది ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా ఒక డౌట్. ఎస్, సో రెటినాయిడ్ మీరు అన్నట్టు ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు. లెట్స్ టాక్ అబౌట్ రెటినాయిడ్ ఇన్ టాపికల్ రెటినాల్ అంటాము. దట్స్ లోయెస్ట్ స్ట్రెంగ్త్ ఆర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెటినాయిడ్స్ అవైలబుల్. సో ఒక యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్కే ఒకళ్ళు రెటినాల్ స్టార్ట్ చేశారు అని అనుకుందాము.
సో ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు అన్నది వాళ్ళ స్కిన్ ఎంత డ్రైగా ఉంది, వాళ్ళకి స్కిన్ సెన్సిటివ్ స్కిన్, ఇరిటేషన్ అవుతూ ఉంటుందా, బాగా ఆయిలీ స్కిన్, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. రెటినాల్ ఆర్ ఎనీ రెటినాయిడ్ అన్నది టాపికల్గా అప్లై చేసేది ఈజ్ అ ఇరిటెంట్ టు ద స్కిన్. సో మన క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఈ రొటీన్ అన్నది ఇన్ ప్లేస్ ఉండాలి. ఇది వాడకుండా నేను డైరెక్ట్గా నేను స్కిన్ మీద రెటినాల్ పెడతాను అంటే డెఫినెట్గా ఇరిటెంట్ రియాక్షన్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో మీరు ఇందాక అడిగినట్టు ఫ్రీక్వెన్సీ అన్నది మన స్కిన్ ఎలా టాలరేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్. యూజువల్గా మేము ఎలా చెప్తాము అంటే స్టార్ట్ స్లో. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు వీక్లీ ట్వైసే వాడండి. ఇరిటేషన్ లేకపోతే గ్రాడ్యువల్గా 3 days a week, 4 days a week మెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి అని చెప్తాము. మీరు అన్నట్టు శాండ్విచ్ టెక్నిక్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నిక్. ఒక రెటినాల్ వాడుతున్నప్పుడు బేసిక్గా 2 layers ఆఫ్ మాయిశ్చరైజర్ మధ్యలో రెటినాల్ పెడితే స్కిన్కి ఇరిటేషన్ అవ్వకుండా స్కిన్ హైడ్రేట్ అవుతుంది, రెటినాల్ బెనిఫిట్స్ కూడా చూస్తాం. బట్ అది అగైన్ మన స్కిన్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. బట్ శాండ్విచ్ టెక్నిక్ ఇస్ అ గుడ్ టెక్నిక్ ఫర్ యూజింగ్ ఏ రెటినాల్ బికాస్ ఇరిటేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అయితే మీరు అన్నారు కదా రెటినాల్ జనరల్గా నైట్ యూజ్ చేయమంటారు, ఎందుకంటే అది పెట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళొద్దు అంటారు. సో దానికి ముందు కూడా సన్ స్క్రీన్ నెసెసరీయా? అంటే రెటినాల్ మీరు నైట్లో యూజువలీ నైట్ పెట్టుకొని ఎండలో వెళ్తే సెన్సిటివిటీ పెరుగుతుంది స్కిన్కి. సో అందుకనే నైట్ పెట్టుకోమని చెప్తాం. బట్ నైట్లో పెట్టుకున్నంత మాత్రాన మార్నింగ్లో సన్ స్క్రీన్ వాడకూడదని కాదు. సన్ స్క్రీన్ ఈజ్ ప్రొటెక్టివ్ టు ద స్కిన్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఏజింగ్ స్కిన్ చేంజెస్ స్లో డౌన్ చేయడానికి మీకు సన్ స్క్రీన్ హెల్ప్ అవుతుంది. బట్ అలా అని మీరు స్కిన్ని రెటినాల్ పెడుతున్నారంటే మీ స్కిన్ ఎంతో కొంత సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మీకు సన్ స్క్రీన్ అవసరం. సో టు స్లో డౌన్ ద aging skin changes, to protect your skin from sunlight, and since you're using a retinol to reduce the damage to the skin, అన్ని రకాలుగా మీకు ఒక సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఎట్లా సన్ స్క్రీన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎట్లాంటి సన్ స్క్రీన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు? Sunscreens multiple in the market again. You have lotions, you have sprays, creams, gels, ఇట్లా రకరకాలు ఉంటాయి. చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎస్, బేసిక్గా మనకి సన్ స్క్రీన్స్లో మెయిన్గా ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది జస్ట్ మన స్కిన్ పైన ఒక లేయర్ లాగా బ్లాక్ చేస్తాయి, సన్ రేస్ని బ్లాక్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కెమికల్ సన్ స్క్రీన్ అనేది స్కిన్ లోపలికి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది దొరికే సన్ స్క్రీన్స్ ఆర్ కాంబినేషన్, ఫిజికల్ కెమికల్ రెండు ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయి. చూస్ చేసుకోవటం అగైన్ ఎలా అంటే ఐ ప్రిఫర్ అ కాంబినేషన్ సన్ స్క్రీన్, రెండు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఫార్ములేషన్ అంటారా, మన స్కిన్ టైప్ మళ్ళీ కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ బేస్ సన్ స్క్రీన్ వాడితే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మాయిశ్చరైజింగ్ ద స్కిన్. ఆర్ ఎల్స్ బాగా ఆయిలీ జిడ్డుగా ఉన్న వాళ్ళు మేబీ దే షుడ్ యూజ్ దీస్ ఇప్పుడు హైడ్రా ఆర్ హైడ్రో సన్ స్క్రీన్స్ అంటారు అన్నమాట. వాటర్ బేస్ సన్ స్క్రీన్స్ చాలా లైట్ ఉంటాయి, అసలు ఏం పెట్టుకున్నట్టు అనిపించవు. దే కెన్ ఆప్ట్ ఫర్ దోస్ సన్ స్క్రీన్స్ ఆర్ జెల్ బేస్ సన్ స్క్రీన్స్. ఆర్ బాగా లోషన్ బేస్ సన్ స్క్రీన్స్ ఫర్ బాడీ ఏరియాస్ ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు కాబట్టి. సో మన స్కిన్ టైప్ బట్టి, మన అమౌంట్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ బట్టి, మన క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, ఇప్పుడు మనకి ఇప్పుడు రైట్ నౌ హ్యూమిడ్గా ఉంది వెదర్, ఇన్ జనరల్గానే జిడ్డుగా ఉంది. సో ఈ జిడ్డులో దానిపైన మనం థిక్ స్క్రీన్ బేస్ సన్ స్క్రీన్ పెట్టుకున్న గంట సేపటికి ఫేస్ అంతా ఆయిలీగా అనిపిస్తుంది. సో మన క్లైమాటిక్ కండిషన్ బట్టి, మన స్కిన్ కండిషన్ బట్టి, మన స్కిన్ టైప్ డ్రై ఆర్ ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ బట్టి, అండ్ మన సన్ ఎక్స్పోజర్ బట్టి ఫార్ములేషన్ని చూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ కెమికల్ మిక్స్డ్ అది ప్యూర్లీ యువర్ చాయిస్, బికాస్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ గ్రేట్. కొంచెం వాటికి వైటిష్ టింజ్ ఒకటి వస్తుంది, అది చాలా మందికి నచ్చదు. అదే కాంబినేషన్ అయితే దట్ కెన్ బి అవాయిడెడ్. ప్యూర్ కెమికల్ సన్ స్క్రీన్స్, ఇప్పుడు వచ్చే న్యూయర్ జనరేషన్ సన్ స్క్రీన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ యూ కెన్ యూస్ దెమ్. సో యూ కెన్ చూస్. మీరు అంటే సన్ స్క్రీన్ అనేది మనం ఎవ్రీడే స్కిన్ మీద పెట్టుకోవాలి. సో మన కంఫర్ట్ ఆర్ హౌ వీ ఫీల్ అది పనిష్మెంట్ లాగా ఉండకూడదు. సో మనకి ఎలా అనిపిస్తుంది పెట్టుకున్నాక కంఫర్టబుల్గా ఉండే సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాలి. హౌ ఫ్రీక్వెంట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్? Frequency again depends on your sun exposure. I usually tell ఐడియల్గా అయితే ఎవ్రీ 3 hours రీఅప్లై చేయమని చెప్తాం అనమాట. బట్ అది ప్రాక్టికల్గా ఫర్ అ వర్కింగ్ పర్సన్ ఆర్ ఎవరికైనా ఇట్స్ ఇంపాసిబుల్ టు రీఅప్లై ఎవ్రీ 3 hours. ఐ యూజువలీ టెల్ పీపుల్ 1 application is a must in the morning. దెన్ డిపెండింగ్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్, మీరు మోస్ట్లీ ఇండోర్సే ఉంటారు, ఆర్టిఫిషియల్ లైట్లోనే సన్ ఎక్స్పోజర్ ఏమీ ఉండదు, దెన్ ఇట్స్ ఓకే.
ఒక్కసారి పెట్టుకున్నా, బట్ మీరు మధ్యాహ్నం ఎక్కడో బయటికి వెళ్తున్నారు, ఎండలోకి వెళ్తున్నారు, దెన్ ఐ వుడ్ సే రీఅప్లై. ఐడియల్ వే ఈజ్ రీఅప్లయింగ్ ఎవ్రీ 3 hours, బట్ మీకు ప్రాక్టికల్లీ కుదరదు అంటే 1 application ఇస్ కంపల్సరీ. రీఅప్లికేషన్ యూ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్. ఓకే, ఇప్పుడు మనం బీచెస్కి వెళ్తే ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాం, ఇన్స్టాలో మనం బాగా చూస్తూ ఉన్నాం, స్ప్రే సన్ స్క్రీన్స్ చూస్తూ ఉన్నాం. సో అవి రియల్గా ఎఫెక్ట్ ఉంటుందా? ఆ స్ప్రే బాడీకి ఈజీ అప్లికేషన్ అండి, అంతే. క్వాంటిటీ మనకు తెలియదు అప్పుడు స్ప్రేతో. సో అందుకని మీకు డాక్టర్స్ పర్టికులర్గా ఈ బాడీ ఏరియాకి ఇన్ని స్ప్రేస్ అని క్లియర్గా కూడా మెన్షన్ చేస్తారనమాట. సో స్ప్రే ఇస్ జస్ట్ కన్వీనియన్స్. సో ట్రావెల్కి వెళ్ళినప్పుడు బాడీ మీద బీచ్లో ఉన్నప్పుడు పెట్టుకోవడానికి, స్ప్రే చేసుకోవడానికి ఇట్స్ అ కన్వీనియంట్ వే ఆఫ్ యూజింగ్. బట్ ఎంత వాడాలో ఎన్ని స్ప్రేస్ వాడాలో అన్నది ఒక ఐడియాతో వాడితే ఇట్స్ అ గ్రేట్ వే ఆఫ్ యూజింగ్ ఇట్. ఫేస్కి వీ డోంట్ సజెస్ట్ స్ప్రేస్ అట్ ఆల్. పిల్లలకి చాలా మంది ఫేస్ మీద స్ప్రే కొడతా ఉంటారు సన్ స్క్రీన్. బేసిక్ గా స్ప్రేతో ఇన్హలేషన్ ఉంటుంది, మనం అది పీల్చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నాట్ గుడ్ అగైన్. సో ఐడియలీ ఫేస్ కి ఇన్హలేషన్ ఉంటుంది కాబట్టి ఫేస్ కి స్ప్రే సన్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి ట్రావెల్ అప్పుడు బాడీ వరకు యూ కెన్ యూస్ దమ్. ఇందాక మీరు ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ అన్నారు కదా, పిల్లలకి ఎట్లాంటిది సెలెక్ట్ చేసుకోవాలి? పిల్లలకి ఐడియల్గా ఫిజికల్ సన్ స్క్రీన్స్ బిలో ద ఏజ్ ఆఫ్, అంటే వాళ్ళ స్కిన్ మెచ్యూర్ స్కిన్ ఏజ్ వచ్చే వరకు, వాళ్ళు మెనార్క్ అటెండ్ అయ్యి ప్యూబర్టీ హిట్ అయ్యి అడల్ట్ స్కిన్ లాగా కాకుండా బేబీ స్కిన్ వరకు వి అడ్వైస్ ప్యూర్ మినరల్ సన్ స్క్రీన్స్ అంటాం అనమాట. సో ప్యూర్ మినరల్ సన్ స్క్రీన్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ కిడ్స్. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక మార్కెట్లో మనం చూస్తున్నప్పుడు దానిపైన రాసున్నవి లైక్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా చూసుకోవాలా? ఇప్పుడు చాలా సింప్లిఫై చేసేసారు, అది కెమికల్ ఫిజికల్ అని కూడా కొంతమంది రాస్తున్నారు. బట్ అదర్ దాన్ దట్ ద అదర్ ఫ్యాక్టర్స్ యూ నీడ్ టు లుక్ ఫర్. SPF ఎంత ఉన్నది అన్నది ఒకటి చూసుకోవాలి. 30+ ఇస్ డీసెంట్ ఫర్ యువర్ రెగ్యులర్ యూసేజ్. మీరు అన్నట్టు ఏదైనా బీచ్ వెకేషన్స్కి కాన్స్టెంట్గా త్రూ అవుట్ ద డే ఎండలో ఉంటున్నారు, 50+ ఇస్ గ్రేట్. సో SPF అన్న ఒక ఫ్యాక్టర్ చూసుకోవాలి, and 30 to 50 or above 50. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇస్ PA అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, PA ఫ్యాక్టర్ అని ఉంటుంది. అది UVA లైట్కి ఎక్స్పోజర్కి ప్రొటెక్షన్ని డిటెక్ట్ చేస్తుంది, మెజర్ చేస్తుంది అనమాట. సో ఆ PA ఫ్యాక్టర్ అనేది 3+ అని 4+ అని +++ అట్లా రాసి ఉంటుంది అనమాట సన్ స్క్రీన్. సో ఎనీ సన్ స్క్రీన్ PA 3+ అని ఉన్నది ఇస్ అ గుడ్ సన్ స్క్రీన్. అదర్ థింగ్ ఈస్ అది క్రీమా, జెల్లా, లోషనా, ఇట్లా you have to choose based on that. So SPF ఒకటి, PA ఫ్యాక్టర్ ఒకటి, అండ్ క్రీమ్ జెల్ ఆర్ ఫార్ములేషన్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగితే యూ కెన్ చూస్ యువర్ సన్ స్క్రీన్ బేస్డ్ ఆన్ మీ స్కిన్ టైప్ ఏంటి, మీది ఆయిలీయా, సెన్సిటివా, డ్రైయా, ఇట్లాంటి దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. బట్ ద బెస్ట్ వే ఇస్, ఐ వుడ్ సే దర్ ఇస్ నో రైట్ సన్ స్క్రీన్ ఫర్ అ సింగిల్ పర్సన్. ఐడియల్గా మీకు ఒక 3-4 ట్రై చేశాక అల్టిమేట్లీ ఒకటి నచ్చుతుంది. ఐ వుడ్ సే ట్రై 2-3, స్టిక్ వాట్ ఎవర్ యూ లైక్, యూ కెన్ స్టిక్ టు దాట్.